డాడీ, మేహుల్ ఈజ్ నో మోర్. మేహుల్ చనిపోయాడు. షట్ అప్. హీ ఈజ్ నాట్ నార్మల్ పర్సన్. హీ ఈజ్ డిటెక్టివ్ మేహుల్. ఎప్పటి వరకు అతని శవం దొరకదో అప్పటి వరకు అడవిలో నదిలో వెతుకుతూనే ఉండు. మైకేల్ తన మనుషుల్ని హెలికాప్టర్లో తీసుకొని నదిలో ఇంకా అడవిలో సెర్చ్ చేస్తుంటారు. మేహుల్ ఇంకా డిటెక్టివ్ అసలం పూర్తిగా సేఫ్ గా ఉన్నారు. కానీ మార్కో బాడీలో చాలా వరకు నీళ్లు చేరాయి. అసలం ఇది ఏ ప్లేసు? సార్, నాకు టాపు గురించి ఏం తెలియదు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మొబైల్లో కూడా నీళ్లు వెళ్ళిపోయాయి, పనిచేయట్లేదు. సార్, ఈ దీవిలో మనం కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా అనిపిస్తోంది. లాజికల్ ఆర్మీ, అసలం కల ఎందుకు అనిపిస్తోంది వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉన్నారని? జాగ్రత్తగా పరిశీలించి మీ జవాబుని కామెంట్ చేయండి. కొద్ది దూరంలో చూడండి, అక్కడ పొగ వస్తోంది. అంటే అర్థం అక్కడెవరో మంట మండించారు. మేహుల్ అసలాంలు మార్కోని ఒక కొబ్బరి చెట్టుకు కట్టేస్తారు. ఇంకా ఆ డైరెక్షన్ లో వెళుతూ ఉంటారు. ఎక్కడి నుంచి అయితే పొగ వస్తుందో అక్కడికి. డెడ్ మేహుల్ బాడీ దొరకలేదు. వాడు అంత ఈజీగా చనిపోడు. అసలం నన్ను వెనక నుంచి కవర్ చేయి. బహుశా ఆదివాసీలు అయి ఉండొచ్చు. కొద్దిసేపటికి మేహుల్కి ఒక మనిషి కనిపిస్తాడు. మేహుల్ చెట్టు చాటున దాక్కుంటాడు. ఇంకా అస్లాంను కూడా దాక్కోమని సైగ చేస్తాడు. మేహుల్ జాగ్రత్తగా చూస్తాడు. అక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అగ్గి రాజేసి చేపలు కాల్చుకుంటుంటారు. ఇక్కడ ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నారు. లాజికల్ ఆర్మీ, కనిపించడం ఇద్దరే కదా, కానీ మేహుల్కి ముగ్గురున్నారని ఎందుకు అనిపించింది చెప్పండి? జాగ్రత్తగా చూడండి, ఇద్దరి పక్కన ఒక లేడీ చెప్పులు కనిపిస్తున్నాయి. అంటే అర్థం వాళ్ళిద్దరితో పాటు ఒక లేడీ కూడా ఉంది. అప్పుడే హఠాత్తుగా మేహుల్కి స్పృహ వస్తుంది. కానీ మేహుల్కి తల ఇప్పటికీ తిరుగుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి బాగా. నేనెక్కడున్నాను? చూస్తే వీడికి బుర్రపోయినట్టుంది. ఎవరు మీరంతా? ఇంకా నేనెవరు? ఇంకా నేను ఇక్కడికి ఎలా వచ్చాను? చూడ్డానికి ఇతను చాలా తేడాగా అనిపిస్తున్నాడే. ఇతన్ని బాగా చెక్ చేయి, ఒకవేళ గూఢచారి ఏమో. ఆ మనిషి మేహుల్ని ఆశాంతం పరీక్షిస్తాడు. కానీ మేహుల్ దగ్గర అతనికి ఏమీ దొరకదు. మీనా కట్ట మీనా సాంగ్ టింగే డాంగ్ టింగే. బాస్, ఖచ్చితంగా వీడికి మెమరీ పోయింది. వీడు పిచ్చోడైపోయాడు. అప్పుడు అక్కడికి మేహుల్ని కర్రతో కొట్టిన ఫీమేల్ కూడా చేరుకుంటుంది. వీడు ఒక్కడే లేడు, వీడితో పాటు ఇంకో ఇద్దరున్నారు. అరే నిజం చెప్పు, ఎవరు నువ్వు? తోడు తోడు కోరు కోడు. అరే వీడు నిజంగా పిచ్చోడైపోయాడు. వీడిని నీళ్లలో వేసే చేపలు వీడిని తినేస్తాయి. ఆ మనిషి మేహుల్ని చంపడానికి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అతడు మేహుల్ని ఒక కొండ చివరికి తీసుకుని వెళతాడు. చావడానికి సిద్ధంగా ఉండు. అరే మేహుల్ అతన్ని కొట్టి కొట్టి కోలుకోలేకుండా చేస్తాడు. నన్ను క్షమించండి సార్, నన్ను కొట్టొద్దు. నేను కేవలం డబ్బుల కోసమే ఇవన్నీ చేస్తుంటాను. నీ పేరేంటో నిజం చెప్పు. మీరంతా ఎవరిక్కడ? ఈ దీవిలో ఏం చేస్తున్నారు మీరు? అప్పుడు ఆ మనిషి వివరిస్తాడు. అతని పేరు షేరా. ఇంకా వాళ్ళంతా కబ్రీ కోసం పనిచేస్తారు. బంగ్లాదేశ్లో స్మగ్లింగ్ చేయడానికి ఫారినర్స్ జలమార్గం గుండా ఈ దీవి గుండానే వెళ్తారు. ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని రోజుల పాటు ఈ దీవిలోనే దాక్కుంటారు. మేహుల్ షేరన్ తీసుకొని వెంటనే మార్కోని కొబ్బరి చెట్టు కట్టిన చోటుకి వెళతాడు. కానీ మార్కో అక్కడ లేడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎవరో మార్కోని తీసుకెళ్లారు. లాజికల్ ఆర్మీ, మేహుల్ కల ఎందుకు అనిపించింది మార్కోని దొంగతనంగా తీసుకెళ్లారని? బహుశా మార్కోని తాడు తెంచుకొని వెళ్ళి ఉండొచ్చు కదా. కానీ మేహుల్ ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాడు? ఆలోచించండి, త్వరగా త్వరగా. జాగ్రత్తగా చూడండి, ఆ తాడు స్లైస్ గా కట్ అయి ఉంది.
ఒకవేళ మార్కు తన పవర్తో తాడుని తెంపుంటే అప్పుడు తాడు స్లైస్లా అయ్యేది కాదు, కొద్దిగా ఇలా కట్ అవుతుంది. అంటే తాడుని చాకుతోనే కట్ చేసి ఉండాలి. తర్వాత మేహుల్ అస్లం కోసం వెతుకుతాడు, కానీ అతనికి అస్లం కూడా ఎక్కడ కనిపించడు. అస్లం ఒకవేళ ప్రమాదంలో లేడు కదా. కానీ సార్, మీకు జ్ఞాపకం పోవడం అదంతా కేవలం నాటకం. పద, త్వరగా మనం ఆ ప్లేస్కి వెళ్దాం, మీరు నన్ను కట్టేసిన చోటుకి. సార్, అది మనం ఏ దారి గుండా వచ్చాం ఇక్కడికి? లాజికల్ ఆర్మీ, ఇప్పుడు మీ ముందు 2 దారులు కనిపిస్తున్నాయి. ఏ దారి గుండా షేరా మేహుల్ని తీసుకొచ్చాడు? ఏనా బీనా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. మేహుల్ వచ్చేటప్పుడు తన కాళ్లతో మార్కింగ్స్ చేశాడు. దానివల్ల అవసరమైనప్పుడు అప్పుడు అతనికి తెలుస్తుంది తనని ఎక్కడ కట్టివేశారు అని. షేరా ఇదంతా చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. సార్, మీరైతే జీనియస్. మార్కింగ్స్ ని ఫాలో అవుతూ ఇద్దరు అదే ప్లేస్ కి చేరుకుంటారు. అరే, ఇక్కడ ఎవరూ లేరు. నీతో పాటు ఉండాల్సిన వాళ్ళు ఎక్కడా? సార్, వాళ్ళు ఖచ్చితంగా నాకా పీక్ దగ్గరికి వెళ్ళుంటారు. ఈరోజు ఇక్కడికి సరుకు రావాల్సి ఉంది. ఇంకా ఎప్పటి వరకు మేము వాళ్ళకి సిగ్నల్ ఇవ్వమో అప్పటి వరకు ఆ ఓడ ఇక్కడికి రాదు. కానీ అస్లం ఏమయ్యాడు? అతను కూడా అక్కడికే వెళ్ళుండొచ్చు. మేహుల్ షియాన్ తీసుకొని నాకా పీక్ వరకు వెళ్ళాడు. మేహుల్ షేరాతో పాటుగా బంగ్లాలో దాక్కుంటాడు. ఇంకా ఓడ వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. ఇంపాసిబుల్, ఇది ఎలా జరుగుతుంది? లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్ అలా ఏం చూశాడు? షిప్లో అతను నమ్మలేని విషయం ఏముంది? జాగ్రత్తగా చూడండి, ఓడ మీద వెనమ్ వెబ్ లోగో ఉంది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఏ ఏజెన్సీ స్మగ్లింగ్ పనిచేస్తోంది? షేరా, వీళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషులు. నువ్వు నాతో పాటు ఉండు. చెడ్డ పని చేయడం మానేయి. నీ తెలివిని మంచి పనికి ఉపయోగించు. నా మనిషిగా ఉండు. కొద్ది సెకండ్లో ఆలోచించిన తర్వాత షేరా మేహుల్ ఏజెంట్ అవ్వడానికి సిద్ధపడతాడు. అలాగే సార్, నేను మీకోసం పనిచేస్తాను. కానీ మీరు నా సెక్యూరిటీకి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. డోంట్ వరీ షెహ్రా. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ఇద్దరు మనుషులకి నా ప్లాన్ ఏంటో చెప్పు. మేహుల్ వేనం వెబ్ ఓడని పట్టుకోవడానికి పూర్తి ప్లానింగ్ చేశాడు. షేరా వెంటనే తన మనుషుల దగ్గరికి వెళ్ళాడు. షేరా ఒక కలర్ ఫైర్ చేస్తాడు. ఇంకా షిప్ ఒడ్డుకు వస్తూ ఉంటుంది. కానీ మేహుల్కి ఇప్పటి వరకు అస్లం ఇంకా మార్కోల సమాచారం లేదు. ఏదో తేడా జరుగుతోంది, లేకపోతే అస్లం నన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళడు. ఇంత తొందరగా నేను షేరాన్ని నమ్మడం కూడా మంచిది కాదు. ఒకవేళ అతను మోసం చేస్తే నేను ఇరుక్కుంటాను. నేను నా లొకేషన్ని మార్చుకుంటాను. మేహుల్ చెట్టు చాటుగా దాక్కుంటూ తన లొకేషన్ మార్చుకుంటుంటాడు. అప్పుడే మేహుల్కి కొన్ని నీడలు కనిపిస్తాయి. చెట్టు చాటున ఎంతమంది మనుషులు ఎందుకున్నారు? అంటే దీని అర్థం ఎవరో దీవిని చుట్టుముట్టారు. మేహుల్కి అర్థం కావడం లేదు ఇక్కడంతా ఏం జరుగుతోందని. ఒకవైపు వేనం వెబ్ సరుకు వస్తోంది, మరోవైపు చాలా మంది అన్నోన్ వ్యక్తులు దీవిని చుట్టుముట్టారు. ఇప్పుడైతే చెట్టు ఎక్కి దాక్కుంటాను, తర్వాత ఆలోచిస్తాను ఏం చేయాలి అని. చెట్టుపైకి ఎక్కగానే డిటెక్టివ్ మేహుల్కి డిటెక్టివ్ అస్సలాం కనిపిస్తాడు. అస్సలాం కూడా మేహుల్ లాగానే ఇంకొక చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత వీనం వెబ్ షిప్ ఒడ్డుకు చేరుకుంటుంది. షిప్ నుంచి 4 వ్యక్తులు బయటకు వస్తారు. ఇంకా షేరాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. మేహుల్ చెప్పిన ప్లాన్ ప్రకారం షేరా వెనం వెబ్ మనుషుల్ని కోట మీద ఉండమని చెప్తాడు. ముందు చాలా ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్ సరిహద్దు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. వీళ్ళు డ్రాకు నెక్సెస్ మనుషులు. ఏం జరుగుతుంది ఇక్కడ? మేహుల్ సేఫ్ ప్రదేశానికి వెళ్ళమని సిగ్నల్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళండి. అప్పుడే డ్రాకు నెక్సెస్ మనుషులు ఫైరింగ్ మొదలు పెడతారు. వాళ్ళని చూసి వేనం వెబ్ మనుషులు కూడా ఫైరింగ్ మొదలు పెడతారు. తొందరగా
చెప్పు ఆరవ్ ఎక్కడున్నాడో. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ఎప్పుడు ఆరవ్ అన్నని పట్టుకోలేవు. ఆరవ్ అన్న వెనకాల బిగ్ డాడీ చెయ్యుంది. ఏమన్నావురా నువ్వు? ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది కూడా తీసుకో. తొందరగా చెప్పు ఆరవ్ ఎక్కడున్నాడు. వీడు ఏం మాట్లాడట్లేదే. అప్పుడే ఆలియా మనసులో ఒక ఐడియా వస్తుంది. ఐస్ క్యూబ్. ఎస్. ఆలియా వెంటనే పోలీస్ నుంచి ఐస్ క్యూబ్ అడుగుతుంది. అరే ఇప్పుడు వస్తుంది కదా మజా. ఆలియా ఐస్ క్యూబ్స్ ని రఘు షర్ట్ లోపల వేస్తుంది. రఘు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ప్లీజ్ ఆలియా, అలా చేయొద్దు, బయటకు తీ. ప్లీజ్ ఆలియానా, చాలా తొందరగా లైన్లోకి వచ్చేసావే. ఆలియా తర్వాత రఘు మీద ఒక బకెట్ నీళ్లు చల్లుతుంది. ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా చల్లుతుంది. ఆరవన్న ఈ రోజు దుబాయ్ వెళ్లే ప్లాన్ చేస్తున్నాడు. మొత్తం ఇండియన్ పోలీసులు ఆరవ్ను పట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే బిగ్ డాడీ ఆరవన్నని దుబాయ్ రమ్మని చెప్పాడు. అచ్చా, ఇదా సంగతి. దుబాయ్కి వెళ్లే ముందు నన్ను వేసేద్దాం అనుకున్నాడా? ఇప్పుడైతే తప్పకుండా చెప్పాలి ఆలియా సత్తా ఏంటో. త్వరగా చేయండి. 10 నిమిషాల లోపల సరుకు అంతా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి. ఆరవన్న సరుకంతా షిప్ లోపలికి షిఫ్ట్ అయ్యింది. గుడ్ బై కెప్టెన్, రేపొద్దున దుబాయ్లో కలుద్దాం. అలాగెలాగవుతుంది? అంటే దీని అర్థం ఈ షిప్ దుబాయ్కి వెళ్ళట్లా, ఇంకెక్కడికో వెళ్తోంది. లాజికల్ ఆర్మీ, ఆలియాకి అలా ఎందుకు అనిపించింది? ఈ షిప్ దుబాయ్ వెళ్ళదు అని, ఇంకెక్కడికో వెళ్తుందని? ఆలోచించండి, ఆన్సర్ చెప్పండి. షిప్ యొక్క దారి ముంబై నుంచి దుబాయ్ వెళ్లాలంటే 8 నుంచి 10 రోజులు పడుతుంది. అయితే ఈ నౌక తెల్లవారేసరికి దుబాయ్కి ఎలా చేరుకుంటుంది? అంటే దీని అర్థం ఆరవ్ మనుషులు కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒరిజినల్ లొకేషన్ ఎవరికి తెలియకూడదని. షిప్ దుబాయ్ కాదు, ఇంకెక్కడికో వెళుతోంది. ఇక్కడైతే లోపల చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో నేను ఒక్కదాన్ని ఫైట్ చేయలేను. కానీ ఆరవ్ని పట్టుకుంటే మాత్రం మొత్తం అన్ని విషయాలు బయటకొస్తాయి. అక్కడే ఆగిపో, లేకపోతే ఇప్పటికిప్పుడు ఎక్కడే వేసేస్తా నిన్ను. వెల్కమ్ ఆలియా, నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని. ఒరేయ్, నేనిప్పుడు వచ్చేసా కాబట్టి నిన్ను తీసుకునే వెళ్తా. ఆలియా కొంచెం వెనక్కి చూడు, ఆ తర్వాత నన్ను పట్టుకునే ప్లాన్ చెయ్యి. ఆలియా, నీ పని అయిపోయింది. ఈ రోజు ఆలియాని చంపి ఆ డెడ్ బాడీని బిగ్ డాడీ దగ్గర తీసుకెళ్తాను. ఏంటి, బిగ్ డాడీ బతుకున్నాడా? జై బజరంగ బలి, ఆలియా బలి రక్షించు. అరే, నేను బతికే ఉన్నానా? ఎలాగా? అయ్యో, మీరందరు ఇక్కడెలాగా? మాకు ఆది చెప్పాడు నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఆరవ్ని పట్టుకోవడానికి వచ్చావని. మేము నీకు హెల్ప్ చేయడానికి వచ్చాం. నువ్వెవరు? ఇంకా ఆరవ్ ఎక్కడున్నాడు? నన్ను చంపొద్దు, నన్ను ఆరవ్ బాయే పంపించాడు నిన్ను చంపడానికి. మేడం, నా పేరు మున్నా. నేను ఇంతకు ముందు వాయిస్ ఆర్టిస్ట్ని, అందువల్ల ఆరవ్ బాయ్ లాగా మాట్లాడగలుగుతాను. అదా, ఇప్పుడు అర్థమైంది. ఆ తర్వాత ఆలియా మున్నాని విచారిస్తుంది. అప్పుడు మున్నా చెప్తాడు ఆరవ్ ఇప్పుడు సౌదీ అరేబియాలోని దుబాయ్లో ఉన్నారు అని, ఇంకా అక్కడి నుంచి పెద్ద పెద్ద డీల్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడని. అవునా, ఆరవ్ దుబాయ్లో ఉన్నాడనమాట. ఒరేయ్, నేను నిన్ను అక్కడికే వచ్చి పట్టుకుంటా. ఆలియా నిదానించు. నేను ఇంకా ఆండర్సన్ డిటెక్టివ్ సొసైటీ యొక్క ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ కోసం ముంబైలో ఉండాలి. ఏం పర్లేదు సార్, నేను ఒక్కదాన్నే ఆరవ్ని చూసుకుంటా.
మున్నాని పోలీసులకు పట్టించి ఆలియా అదేంటికి ఇంకా టిమ్ మరియు ఆండర్సన్ డిటెక్టివ్ సొసైటీ యొక్క హెడ్ క్వార్టర్స్ కి వెళ్లారు. లే ఆది, తొందరగా లే. తొందరగా నాకు దుబాయ్ వెళ్ళటానికి టికెట్ బుక్ చెయ్యి. ఆలియా, నువ్వు డిటెక్టివ్ జలాల్ యొక్క టెరిటరీకి వెళుతున్నావు. డిటెక్టివ్ జలాల్ డిటెక్టివ్ సొసైటీ యొక్క టాప్ మరియు సీనియర్ డిటెక్టివ్. స్ట్రాటజీ, మెమరీ, క్యాలిక్యులేషన్ మరియు పజిల్ స్కిల్స్ లో అతను నన్ను కూడా బీట్ చేస్తారు. జలాల్ యొక్క స్ట్రాటజీ స్కిల్స్ 9671. వావ్, డిటెక్టివ్ జలాల్ ని కలిస్తే భలే మజా వస్తుంది. ఏమవుతుంది? డ్రాకు నెక్సెస్ ఇంకా వీనం వెబ్ యొక్క ఫైటింగ్ ఇంకా దుబాయ్ లో ఏం జరుగుతుంది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.